చిన్న చిన్న సమస్యలున్నా నిజామాబాద్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు ఎంపీ కవిత. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం ఎదురైన ఇబ్బందులను ఈసీ దృష్టికి తీసుకెళ్లామని, మిగిలిన చోట్ల పోలింగ్ బాగానే జరుగుతోందని చెబుతోన్న కవితతో మా ప్రతినిధి ప్రభాకర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. టీఆర్ఎస్కు సంబంధించిన ఎంపీ అభ్యర్థి కవిత కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనతో ఎంపీ కవిత గారు ఉన్నారు. మ్యామ్, చెప్పండి, ఎట్లా అనిపించింది పోలింగ్ సరళిని చూస్తుంటే? చాలా బాగుందండి. అన్ని పోలింగ్ స్టేషన్స్ చూసుకుంటూ వస్తున్నాను అప్పటి నుంచి నేను. ఈవీఎంస్ ఎక్కువ ఉండడంతో కన్ఫ్యూజ్ అవుతారేమో అనేటటువంటి ఒక ఆలోచన అందరు కూడా చెక్ చేయమని చెప్పడంతో చెక్ చేస్తూ ఉన్నాము. అయితే ప్రధానంగా కొన్ని చోట్ల నంబరింగ్ స్టిక్కర్స్ లేవు ఈవీఎంస్కి. దాంతో మళ్ళీ ఒకసారి ఎలక్షన్ కమిషన్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రిటర్న్గా ఇదివరకు రిక్వెస్ట్ చేశాం. సో మా ఏజెంట్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు నంబరింగ్ సరిగ్గా లేని చోట్ల. బట్ అదర్వైజ్ మిగతా అన్ని ఫెసిలిటీస్ అంతా బాగానే ఉన్నాయి. మేము కూడా అబ్జర్వ్ చేసాం మ్యామ్. మీరు దాదాపు 45 నిమిషాలు 50 నిమిషాలు క్యూలో నిల్చున్నారు. చాలా పోలింగ్ స్టేషన్స్లో కూడా అసలు ఏర్పాట్లకు సంబంధించి ఓటర్లు అసంతృప్తిగా ఉన్న పరిస్థితి ఎట్లా చూడవచ్చు దీన్ని? అంటే పెద్ద ఎన్నిక కదండి, ఇది డిఫరెంట్ ఎలక్షన్ ఉంది. అందుకని కొంచెము వాళ్ళకు గంటన్నర పడుతుంది ఒక్కొక్క చోట స్టార్ట్ అయ్యే లోపల. ఉదయమే వాస్తవానికి స్టార్ట్ చేశారు, వాళ్ళ తప్పు కూడా కాదు. కానీ కొంత ఇంకొంచెము ఫెసిలిటీస్ బాగుంటే బాగుండేది. అది ప్రధానంగా ఇక్కడ ఎన్నికల అధికారులు వారు ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండేదని అనిపించింది. ఎందుకంటే నంబర్స్ వేయడానికి స్కెచ్ పెన్నులు కూడా లేవు. అంటే ఇది తెలిసిన విషయమే కదా, మాకు రిటర్న్గా ఇచ్చారు, చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు. సో ఇవన్నీ తెలిసిన విషయాలే కదా, అవన్నీ చేయలేదు. బట్ ఎనీవే, అన్నిటికన్నా ఎక్కువ డెమోక్రసీలో ఓటర్స్ యొక్క విజ్ఞత అనేది ప్రివేల్ అవుతుందండి. డెఫినెట్గా ఇవన్నీ చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ఓటర్స్ యొక్క విజ్ఞత ప్రివేల్ అవుతుంది. ఓటర్స్ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని ఎన్నుకుంటారనే విశ్వాసం. తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు మ్యామ్? మెయిన్గా పర్సంటేజ్ విషయంలో ఇప్పటివరకు చాలా మందకొడిగా సాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రధానంగా ఒకటండి, గ్రామాలలో సాయంత్రం కల్లా పికప్ అవుతుంది. ఆ ట్రెండ్ మనం చూసాం ఇదివరకు ఎన్నికల్లో కూడా. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా గ్రామాలలో ఉదయం స్లోగా స్టార్ట్ అయినా కూడా సాయంత్రం లోపల 85-90-95% కూడా అవుతుంది. కానీ పట్టణాల్లో ఉండే ప్రజలే కొంచెం చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఉన్నటువంటి ఓటును వేయకపోవడం నిజంగా కూడా అన్యాయం అండి. ఎవరికైనా వేయండి, ఓటైతే వేయాలి. ఎందుకంటే అది మనం ఈ దేశం యొక్క పౌరుడు లేకపోతే బిడ్డ అనేటటువంటి దానికి ఒక నిదర్శనం లాంటిది. దయచేసి పట్టణాల్లో, ముఖ్యంగా నిజామాబాద్ టౌన్ కావచ్చు, వరంగల్ టౌన్ కావచ్చు, హైదరాబాద్ టౌన్, కరీంనగర్ టౌన్, ఇట్లా పెద్ద పెద్ద పట్టణాల్లో ఎక్కడ కూడా వేయడం లేదు, ఓటు హక్కు వినియోగించుకుంటలేరు. టీవీ9 ద్వారా అదొకటే రిక్వెస్ట్, పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు మరీ ప్రత్యేకించి తప్పకుండా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎందుకంటే అప్పుడే మీరు అనుకునేటటువంటి బెస్ట్ అభ్యర్థిని ఎన్నుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎస్పెషలీ ఫస్ట్ టైం ఓటర్స్ కొంతమంది ఉన్నారు. వారందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, క్యాండిడేట్ ఎవరు, ఆ పార్టీ ఎట్లాంటిది, ఆ క్యాండిడేట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది చెక్ చేసుకున్న తర్వాతనే మీ ఫస్ట్ ఓట్ని బెస్ట్ క్యాండిడేట్కి వేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ మ్యామ్. ఇది పోలింగ్కి సంబంధించి దాదాపుగా కొన్ని ఏర్పాట్లలో అయితే అధికారులు కొంత విఫలమయ్యారు, ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయారు అని అయితే ఎంపీ కవిత చెప్తున్నారు. పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించి పెంచాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నారు. నిజామాబాద్ విషయానికి సంబంధించి, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే పోలింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇక్కడ 8 గంటలకు స్టార్ట్ అయిన నేపథ్యంలో ఒక 1 అవర్ లేట్గా పోలింగ్ కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మాక్ పోలింగ్కి సంబంధించి కొన్ని చోట్ల ప్రాబ్లం అయినా కూడా మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగానే కొనసాగుతుంది.